మేడ్చల్ మర్డర్ క్రైమ్ సినిమాను తలపించింది. ఆస్తి కోసం అన్నను చంపేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అన్న ఉమేష్ ని అడ్డు తొలగిస్తే ఆస్తి మొత్తం దక్కించుకునేందుకు తమ్ముడు రాకేష్ ప్లాన్ ఇది. అందరూ చూస్తుండగానే నేషనల్ హైవేపై పట్టపగలు పబ్లిక్ అంతా చూస్తుండగా కత్తితో పొడిచి చంపేశాడు. హత్యకు ముందు ఇంట్లో అన్నతో రాకేష్ గొడవ పెట్టుకున్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంట్లోనే ఉమేష్ పై కత్తితో దాడి కూడా చేశాడు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు రోడ్డుపై పరుగులు పెట్టాడు ఉమేష్. అయినా వెంటాడి వేటాడి మరీ చంపేశాడు తమ్ముడు. దీంతో పోలీసులు ప్రస్తుతం రాకేష్ ని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు. ఇదే ఇష్యూకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. విజయనగరం కాలనీలో నివాసం ఉంటున్న ఉమేష్ ని అత్యంత కిరాతకంగా సొంత తమ్ముడే హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉమేష్ తన భార్య, ఇద్దరు పిల్లలు, తండ్రి, తల్లి, తమ్ముడితో ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల నుంచి ఉమేష్ కి తన తమ్ముడు రాకేష్ కి మధ్య గొడవ జరగడంతో నిన్న గొడవలో భాగంగానే ఉమేష్ మీద దాడి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ టైంలో ఇద్దరిని తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఉమేష్ తన తమ్ముడి మీద చేసుకోబోతున్నటువంటి సమయంలోనే రాకేష్ ఉమేష్ మీద దాడి చేశాడు. అప్పటికే గాయపడినటువంటి ఉమేష్ రోడ్డు మీదకి పరుగులు తీశాడు. దాదాపు ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వరకు వెంటాడుతూనే ఉమేష్ని చంపాలి అని చెప్పేసి గతం నుంచి ఉమేష్ ఇంట్లో గొడవలు చేస్తున్నాడు. ఎలాగైనా హతమార్చాలి, ఉమేష్కి వచ్చేటువంటి వాటా కూడా నాకే వస్తుంది, ఆస్తి కోసమే ఇదంతా చేసినట్లు తెలుస్తుంది. మద్యం సేవించి తను గొడవలు చేస్తున్నాడు అన్న ఒక అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చి తను ఇదంతా కూడా తప్పిదారం పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ చంపేటప్పుడు ముందుగానే తన తల్లికి, అమ్మ నిన్ను వదినని నేను చూసుకుంటాను, వాడిని చంపేద్దామని చెప్పేసి విలేజ్కి వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాతే మొత్తం ప్లాన్ ప్రకారమే హతమార్చినట్లుగా కూడా తెలుస్తుంది. కామారెడ్డి జిల్లాకి చెందినటువంటి వీళ్ళు తండ్రి నాయక్ ట్రాన్స్ఫర్ ఇక్కడికి అవ్వడము, తను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. కుటుంబంతో ఇక్కడే నివాసం ఉంటున్నారు. కానీ రెగ్యులర్గా వీళ్ళ మధ్య గొడవలు అవ్వడము, తను తాగి రావడము ఇదంతా కూడా జరిగినప్పటికీ ప్లాన్ ప్రకారమే తనని హతమారిస్తే ఆస్తిలో ఉన్నటువంటి వాటా అంతా తనకే వస్తుంది అని రాకేష్ భావించి తన కజిన్తో కలిసి తనని దాడి చేసి తర్వాత హత్య చేశారు. ఈ హత్యలో ఉన్నటువంటి 5గురిని మేడ్చల్ పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ హత్య గల కారణాలన్నిటిని కూడా వివరించిన తర్వాత వాళ్ళని రిమాండ్కి పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇల్లు చూస్తే మొత్తం లాక్స్ వేసి ఉన్నాయి. ఎవరు కూడా ఇంటి వద్ద అయితే లేరు. ఈ కింద ఫ్లోర్ అయితే ఏదైతే ఉందో ఈ కింద ఫ్లోర్లో ఉన్నటువంటి ఇంట్లోనే వాళ్ళు నివాసం ఉంటున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా వెళ్ళిపోయారు. ఉమేష్ భార్య, ఇద్దరు పిల్లలతో సహా తను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎవరూ కూడా అవైలబుల్గా లేరు. మొత్తానికైతే మాత్రము ఉమేష్ హత్య నడి రోడ్డు మీద జరగడము, సొంత తమ్ముడే ఆస్తి కోసం చంపడము ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. రెగ్యులర్గా గొడవలు బయటికి వినిపిస్తున్నప్పటికీ ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు ఉంటూనే ఉంటాయి. కానీ సొంత అన్ననే వెంటాడి వేటాడి కత్తితో పొడిచి చనిపోయాడా లేదా అని టెస్ట్ చేసి నిర్ధారణ చేసిన తర్వాతే తను వెళ్ళిపోయి అంత పగ పెంచుకున్నాడా, ఇదంతా ఆస్తి కోసమే చేశాడు అంటూ మరోవైపు వినిపిస్తుంది. మొత్తానికైతే మాత్రము ఈ ఘటనతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి అందరూ ఉలిక్కిపడ్డారు. మేడ్చల్ పోలీసుల అదుపులో 5గురు ఉన్నారు. ఇంకా ఈ కేసుకి సంబంధించి ఎవరెవరు సహకరించారు హత్యకి అన్ని కోణాలలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో సుజాత, మేడ్చల్.